నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మావోయిస్టులతో లింక్ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అంతులేని న్యాయ పోరాటం చేశారు. బాంబే హైకోర్టు తాజా తీర్పుతో జైలు జీవితం నుంచి మార్చి 7న ఆయనకు విముక్తి లభించింది. అయితే హైకోర్టు తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీల్ చేయనుంది. మావోయిస్టులతో లింక్ కేసులో సాయిబాబాతో పాటు మరో 5గురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా మార్చి 5న ప్రకటించింది. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా ఇతరులు చేసిన అప్పీల్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై మోపిన కేసును కొట్టివేసింది. పిటిషన్ను విచారించిన వినయ్ జోషి, వాల్మీకి ఎస్ఏ మెంజెస్లతో కూడిన నాగ్పూర్ బెంచ్ ఈ మేరకు తీర్పిచ్చింది. నిందితులపై కేసును నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ 90% వైకల్యంతో వీల్చైర్కు పరిమితమైన సాయిబాబాను మరో 5గురిని 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసింది. కేసును విచారించిన గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో నిందితులకు జీవిత ఖైదు విధించింది. దీనిని బాంబే హైకోర్టులో సాయిబాబా సవాల్ చేయగా 2022 అక్టోబర్ 14న యావజ్జీవ ఖైదును రద్దు చేసింది. సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. అయితే తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుల విడుదలపై స్టే విధించింది. 54ఏళ్ల సాయిబాబా వీల్చైర్కే పరిమితమైన దివ్యాంగుడు. ఆయన పూర్తి పేరు గోకరకొండ నాగ సాయిబాబా. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుపాలు కావటంతో 2021 ఫిబ్రవరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయన తొలగించారు. జిఎన్ సాయిబాబా ప్రొఫెసర్, రచయిత, మానవ హక్కుల వేదిక కార్యకర్త. అంతేకాకుండా అనేక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగుడు. 2-3 సహాయపడకుండా కాలకృత్యాలకు సైతం వెళ్లలేరు. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో 1967లో జన్మించారు. పోలియో బారిన పడి అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ తాను ఎంచుకున్న దారిని విడిచిపెట్టలేదు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఏ, ఢిల్లీ యూనివర్సిటీ నుండి పీహెచ్డీ చేసి ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయ్యారు. అదే తరుణంలో వసంతను తన సహచరిగా ఎన్నుకున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టైనప్పటి నుంచి వసంత తన భర్త విడుదల కోసం న్యాయ పోరాటం కొనసాగించారు. శారీరక వైకల్యం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని పదే పదే బెయిల్ కోరారు. ఎట్టకేలకు న్యాయస్థానం వైద్య చికిత్స కోసం 2015 జూన్ నుండి డిసెంబర్ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భర్త ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరగా సాయిబాబాకు సరైన సౌకర్యాలు కల్పించాలని 2016లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిట్ట చివరికి బాంబే హైకోర్టు తీర్పుతో మార్చి 7న జైలు నుంచి విడుదలయ్యారు.